ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 2 నంబర్‌లో ఒక నంబర్‌నైతే చూస్ చేసుకోండి. ఇక మీరు రానున్న రోజుల్లో ఎలాంటి శుభవార్త వినబోతున్నారో స్వయంగా ఈ మాటల్లోనే తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక, అలానే ఒక వార్త వినాలని ఎంతో ఆశగా ఉంటుంది. దానికోసంగా ఎంతో కష్టపడతారు, ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ కోరిక ఎప్పుడు తీరుతుంది? ఆ పరమశివుడు ఎప్పుడు తీరుస్తారు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. ఏదైనా సరే పాజిటివ్‌గా తీసుకోవాలన్నమాట. మనసు ఒప్పుకుంటే దీన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా మీరు చూడొచ్చు. లేదా ఇవన్నీ నమ్మకపోతే ఎలాంటి సమస్య లేదు. నమ్మకంతో చూస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి ఆ పరమశివుడిని తలుచుకొని ఓం నమ శివాయ అనుకుని ఇక్కడున్న ఈ 2 నంబర్‌లో ఒక నంబర్‌ని చూస్ చేసుకోండి. రానున్న కాలంలో మీరు ఏ శుభవార్త వినబోతున్నారు? అలానే మీకు ఆ పరమశివుడు తోడుగా ఉన్నారా లేదా? ఏమివ్వబోతున్నారు? ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం అన్నీ స్పష్టంగా అయితే తెలుసుకుందామండి. ఇది కొన్నిసార్లు మీ మనసుకు నచ్చిన విషయాలు వస్తే కాస్త కోపం వస్తుంది. అలా అయితే దాన్ని మీ గురించి అనుకోకండి. ఎవరో మరొకరి కోసం ఉండొచ్చు. దయచేసి ఇది మీరు అంతా నెగిటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా తీసుకుంటే మనసు కూడా హాయిగా ఉంటుందన్నమాట. మరి ఈ రెండిట్లో ఒకటైతే చూస్ చేసుకున్నారా ఫ్రెండ్స్? ఇక ముందు మొదటిది. ఈ మొదటి నంబర్ తాకిన వాళ్ళకి రానున్న కాలంలో ఏ గుడ్ న్యూస్ రాబోతుంది? వాళ్ళు ఏ శుభవార్త వినబోతున్నారు? జీవితంలో ఎలాంటి వార్త అనేది వాళ్ళ చెవిన పడబోతుందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. మీకు తోడుగా ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నారు. అలానే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరిక, ఒక మంచి వ్యక్తితో వివాహం జరగాలని మీరు ఆశపడుతున్నది తప్పకుండా జరగబోతుంది. అవును, స్వయంగా ఆ పరమశివుడే మీకు పూర్తి ఆశీర్వాదాలనిచ్చి మీరు కోరుకున్న వ్యక్తి ద్వారా మీకు మంచి వివాహం జరగాలని ఆయన రాసిపెట్టి ఉంచేశారు. మీ జీవితంలో మంచి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా జరగబోతూ ఉన్నాయి. ఏదైతే మీరు జరగాలి అని ఆశపడుతున్నారో అది ఖచ్చితంగా జరగబోతుంది. మీరు రోజు కూడా ఆయన దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నారు. రాసి చీటీల ద్వారా వేస్తూనే ఉన్నారు. ఇక అన్నీ అలానే అచ్చుగా జరగబోతున్నాయి. సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఆ బోలా శంకరుడే మీ దగ్గర నిలబడి మీరు కోరుకున్న వ్యక్తి, అది ప్రేమ వివాహమైనా సరే, లేదా పెద్దలు కుదిర్చే వివాహమైనా సరే, ఏదైనా సరే మీకు నచ్చిన వ్యక్తి మీ దగ్గరకు రాబోతున్నారు. వాళ్ళతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా ఉండబోతుంది. వాళ్ళు మీ జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మీకున్న కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా, హాయిగా ఉండబోతున్నారు. అలానే మీ జీవితంలో మీరు అనుకున్న విషయాలన్నిటిలో ఒక మంచి శుభవార్త అనేది మీ చెవిన పడుతుంది. మీరిక ఏది తలపెడితే అది అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది రాబోతుంది. ఆర్థికంగా మీరు మంచిగా స్థిరపడబోతున్నారు. మీకున్న అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఇకపై ఒకరి దగ్గర సాయం అడగకుండా మీరు ఒకరికి సాయం చేసే స్టేజ్‌కి అయితే మీరు వెళ్ళిపోబోతున్నారు. కాబట్టి ఆ పరమశివుని నమ్మి, నమ్మకంతో మీరు ముందుకు వెళ్తే అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది. సో ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నంబర్ తాకిన వాళ్ళకి మీరు ఏ శుభవార్త వినబోతున్నారో, ఎలాంటి గుడ్ న్యూస్ మీ దగ్గరికి రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జీవితంలో ఆ బోలా శంకరుడి ఆశీర్వాదం వల్ల అతి కొద్ది రోజులలోనే మీరు కోరుకున్న జీవితం మీరు పొందబోతున్నారు. అంటే మీకున్న అప్పులన్నీ కూడా పూర్తిగా తీరిపోబోతున్నాయి. మీరు ఆశపడ్డట్టుగానే ఒక మంచి ఉద్యోగం అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. మీరు, మీ కుటుంబం మంచిగా, సంతోషంగా ఉండబోతున్నారు. ఇకపై దేనికి కూడా లోటు లేకుండా ఇద్దరూ చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటారు, ఉండబోతున్నారు కూడా. ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోయి, మీ బంధానికి మీకు ఎలాంటి సమస్యలు లేకుండా, ఇద్దరి మధ్యలో ఎలాంటి సమస్యలు లేకుండా మూడో వ్యక్తి ఎవరు కూడా రాకుండా జీవితం హాయిగా ఉండబోతుంది. అలానే జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోబోతున్నాయి. ఎందుకంటే మీ జీవితంలో ఆ మూడో వ్యక్తి రాక వల్లే మీకు ఇన్ని సమస్యలు, కష్టాలు. ఇక ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో మొదలైన కష్టాలు, ఆ వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల అన్నీ మాయమైపోతాయి. మరి ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకొని
మీ జీవితంలోకి మంచి రోజులు రానిస్తారా లేదా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇక మీరు కోరుకున్న మంచి ఉద్యోగం కష్టపడండి. ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఆ పరమశివుడు మీకు అందిస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో కాస్త పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి కదా! ఇక మీరు కోరుకున్న ఉద్యోగం రాగానే ఆ పరిస్థితులన్నీ చక్కబడి మీరు ఎదురు చూసే శుభవార్తలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి జరగబోతున్నాయి. అలానే మీరు ఇంట్లో ఏదైతే శుభకార్యం జరగాలని ఆశపడుతున్నారో అది కూడా అచ్చు అలానే జరగబోతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి కష్టం ఏమీ కూడా లేకుండా మీరు కోరుకున్న శుభవార్తలన్నీ ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందు ఉండబోతున్నాయి. కాబట్టి ఇక ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కోరుకున్న సమస్యలన్నీ కూడా నెరవేరిపోబోతున్నాయి. మీ కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ తీరబోతున్నాయి. ఆ పరమశివుడే స్వయంగా తీర్చబోతున్నారు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు. ఇక మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ పరమశివుడే కొండంత అండగా మనకు తోడు ఉండగా మనకెందుకు భయం? ఎలాంటి దిగులు, బాధ ఏమీ లేకుండా హాయిగా ముందుకు వెళ్ళొచ్చు. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1వ నెంబర్, 2వ నెంబర్ ఇవి 2 కూడా మీకు కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను. అలానే నచ్చాయని కూడా ఆశిస్తున్నాను అనమాట. మీరు ఈ 2 నెంబర్లో ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.